కొంతమంది నిన్న మొన్న మాట్లాడే మూర్ఖులకు చరిత్ర తెలియదు. ఎట్లా మూర్ఖంగా మాట్లాడుతున్నారంటే, బిడ్డ మీ ఉన్న పదవులే కేసీఆర్ పుణ్యం రా బిడ్డ, అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది, దాని మీద గద్దెనెక్కినటువంటి నాయకులు అంటే అది కేసీఆర్ భిక్షరా నా బిడ్డ, గుర్తుపెట్టుకోండి. నిన్న మొన్న చరిత్ర లేకుండా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మీ గుండె మీద చేతులు వేసుకోండి. ఈరోజు సెక్రటరియట్ బాగలేదు, ఇక్కడ ఉన్న కమాండ్ కంట్రోల్ బాగలేదు, ముఖ్యమంత్రి గారి ఇల్లు కూడా బాగలేదు అన్నటువంటి మూర్ఖుల రాడ ఎందుకు కూర్చుంటుర్రా మీరు? ఒక్కసారి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అవి పనికిరాని అయితే దాంట్లో పోయి ఎందుకు కూర్చుంటున్నారు మీరు? చరిత్ర అంటే చెరిగిపోయినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది. 125 సంవత్సరాలు, 125 ఎత్తుల భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థాపించినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టనోడు ఇందిరమ్మ ఇల్లు అంటాడు. ఆ రోజు కట్టిన డబుల్ బెడ్రూమ్లే మీ గత అవుతున్నాయి కదరా బిడ్డ, అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు మనం అన్నాన్ని ఏమంటాం?